నమస్కారం చేశాడు. అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూడగలిగిన శక్తిని ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టాను. ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే, వీడు అమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకెళ్ళిపోయాను. త్వం లజ్జసే కదయకోజు యుదారభావ అన్నారు పరాశర భట్టర్లు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైచి తంజలి భరం వహతే వితీర్య అస్మైన కించిత్ చితం కృతం ఇత్యధాంబ త్వం లజ్జసే కదయకోజ యుదారభావ. ఆ శ్రీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు. ఎవరి శ్రీమాత అని అడిగారు. ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకొక విషయం గోచరిస్తుంది అన్నారు.